రండి మన దేవుడు బోధించిన మత్తయి 9వ అధ్యాయమును తెరుద్దాం. మత్తయి 9వ అధ్యాయం 27వ వచనంలో ఇలా వ్రాయబడెను. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారినడుగగా, వారు, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నును ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అతి ముఖ్యమైన విషయం ఏమనగా, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక. సమస్తము మన విశ్వాసం ప్రకారంగా నెరవేరబడును. మనం అది అసాధ్యము అని చెప్పినట్లయితే అంతిమంగా అది జరగదు. ఈ రోజు కాకపోయినా రేపు ఖచ్చితంగా దేవుడు దానిని నెరవేరుస్తారనే నమ్మకంతో మనం ముందుకు సాగినప్పుడు, ఇక్కడ కూడా యేసు ఇద్దరు గ్రుడ్డివారిని, నేను అనుమతించినట్లయితే మీ కన్నులు తెరవబడునని మీరు నమ్ముచున్నారా అని అడిగెను. వారు, నమ్ముచున్నాము అని సమాధానమిచ్చారు. ఆయన మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పారు. మరియు వారి కన్నులు తెరవబడెను అని వ్రాయబడినది. మనం, ప్రభువా, సమస్తము సాధ్యము అని చెబుతూనే ఉండి మన హృదయాలలో దానిని నిజంగా విశ్వసించక కేవలం మన నోటితో మాత్రమే దానిని పునరావృతం చేసినట్లయితే అదెన్నటికీ నిజరూపంగా మారదు. అదెందుకు? ఎందుకనగా అది చేయలేమనే నమ్మకంతో మనం ప్రారంభిస్తాము. రండి మనందరమూ కలిసి హెబ్రీయులు 11వ అధ్యాయమును తెరుద్దాం. హెబ్రీయులు 11వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వ్రాయబడెను. విశ్వాసమనున్నది ఏమిటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును. ప్రతి ఒక్కరూ, మీరు దేనిని ఆశిస్తున్నారు? ఈ లోకంలోని పాపులందరినీ మారు మనస్సు వద్దకు నడిపించి కలిసి నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించాలనేదే మన కోరిక. విశ్వాసము అనున్నది ఆశించిన విషయాల యొక్క ప్రత్యక్షతగా వర్ణించబడెను. విశ్వాసము ఈ విధమైన శక్తిని కలిగి ఉన్నది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునయ్యున్నది. పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది ఇదే. మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని దేవుడు చెప్పినప్పుడు అది సాధ్యము కాదు అని మీరు ఆలోచించినట్లయితే చివరకు అది అసాధ్యంగా మారును. ఎందుకంటే దేవుడు పనిచేసే విధానమిది. వారు మనుష్యుల లాంటివారు, మేము మిడతల లాంటివారము అంటూ తమ చుట్టూ ఉన్న అనేకుల విశ్వాసాన్ని నిరుత్సాహపరిచి బలహీనపరిచే వాతావరణంలో కూడా లేదు. వారు మనకు ఆహారం. ఎందుకనగా దేవుడు మనకు తోడయున్నారు మరియు వారి దేవతలు అప్పటికే భయపడి పారిపోయారు అని నమ్మకంతో ధైర్యాన్నిచ్చిన యెహోషువ మరియు కాలేబుల విశ్వాసాన్ని మనం ఈనాడు మరొకసారి మనసులో నిలుపుకోవాలి. దేవుని వాక్యములు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక 2000 సంవత్సరాల క్రితం కేవలం 2 అంధులకు మాత్రమే ఇవ్వబడలేదు. కానీ ఈ కాలంలో మనందరికీ ఒక మాదిరిగా పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడ్డాయని మనం విశ్వసించాలి. గత చరిత్ర భవిష్యత్తు సంఘటనలకు నాందిగా మారటం గురించి అది ఏమి సెలవిస్తుంది? గత చరిత్రంతా మన సూచనల కొరకు మరియు భవిష్యత్తు సంఘటనల కొరకు ఒక ఛాయగా దేవుని చేత నమోదు చేయబడెను. అప్పుడు అవే సంఘటనలన్నీ మన కొరకు కూడా ఖచ్చితంగా నెరవేరగలవు. ఈ దిశగా ఇప్పటికే పనిచేస్తున్న సంఘాలు ఉన్నాయి మరియు ఇప్పటికే దీనిని సాధించిన సంఘాలు ఉన్నాయి. తండ్రి మరియు తల్లి యొక్క ఆశీర్వాదాలు మరియు కృపతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నీ ఈ ప్రయత్నాలన్నిటిలో అదృశ్యంగా అభివృద్ధి చెందుతున్నాయని మీ హృదయాలపై మరొకసారి లిఖించుకోవాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను.